హాయ్ అందరికీ. మనలో చాలా మందికి బొమ్మలు గీయడం, కొత్త ఫ్యాషన్స్ ఫాలో అవ్వడం, లేదా సినిమాల్లోని అద్భుతమైన విజువల్స్ చూడటమంటే భలే ఇష్టం కదా. అయితే ఈరోజు మనలోని ఈ అభిరుచినే ఒక మంచి కెరియర్గా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. నిజమే, ఈ ప్రశ్న మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఎవర్లోనైనా ఒక ఆర్టిస్ట్ లేదా డిజైనర్ దాగి ఉంటే వాళ్ల ఆలోచనలకి ఈ విశ్లేషణ ఒక కొత్త దారి చూపించగలదు. సరే, మరింకెందుకు ఆలస్యం? మనలో ఉన్న ఆ చిన్న క్రియేటివిటీ అనే నిప్పురవ్వను ఒక పెద్ద కెరీర్ జ్వాలగా ఎలా మార్చవచ్చో ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. రండి, దీని గురించి వివరంగా చూద్దాం. ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా ముఖ్యం. మరి ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో మన స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఎలాంటి చదువులు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా డిజైన్ కోర్సుల గురించి మాట్లాడుకుందాం. బీడేస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్. ఇది మనకు చాలా విషయాల మీద ఒక మంచి బేస్ ఇస్తుంది. దీని ద్వారా ఫ్యాషన్, ఇంటీరియర్ లేదా మనం వాడే వస్తువుల ప్రాడక్ట్ డిజైన్ లాంటి విభాగాల్లో స్పెషలైజ్ చేయొచ్చు. ఒకవేళ గోల్ క్లియర్గా ఉంటే ఫ్యాషన్ లేదా ఇంటీరియర్ డిజైన్లో ప్రత్యేకంగా బీఎస్సీ చేయడం కూడా చాలా మంచి ఆప్షన్. ఇక ట్రెడిషనల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పర్ఫెక్ట్ చాయిస్. బీఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా పెయింటింగ్, స్కల్ప్చర్ లాంటి వాటిలో మాస్టరీ సాధించవచ్చు. అలాగే డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడొద్దాం మోస్ట్ హ్యాపెనింగ్ ఫీల్డ్కి, యానిమేషన్ మరియు విఎఫ్ఎక్స్. టెక్నాలజీతో కథలు చెప్పాలనుకునేవాళ్లకి బీఎస్సీ యానిమేషన్ లేదా విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీలు అద్భుతంగా సరిపోతాయి. ఒకవేళ ఇండస్ట్రీలోకి ఫాస్ట్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్ మరియు గేమింగ్ డిజైన్లో స్పెషల్ డిప్లొమాలు కూడా ఉన్నాయి. సరే, చదువైపోయింది. మరి మన టాలెంట్కి అసలు సిసలైన స్టేజ్ ఎక్కడుంది? మన క్రియేటివిటీకి విపరీతమైన డిమాండున్న ఇండస్ట్రీసేవో ఇప్పుడు చూద్దాం. ఫ్యాషన్ వరల్డ్ ఎప్పుడూ కొత్తదనం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం బట్టలు డిజైన్ చేయడమే కాదు, ఫ్యాషన్ డిజైనర్గా సొంత బ్రాండ్ను క్రియేట్ చేయవచ్చు, లేదా ఒక సెలబ్రిటీ స్టైలిస్ట్గా వాళ్ల లుక్స్ను డిజైన్ చేయవచ్చు. అనుభవం వచ్చాక పెద్ద పెద్ద బ్రాండ్స్కు కన్సల్టెంట్గా మారి మొత్తం ఇండస్ట్రీ ట్రెండ్స్నే సెట్ చేయొచ్చు. మనం ఉండే ఇళ్లని, పనిచేసే ఆఫీసులని జస్ట్ 4 గోడల్లా కాకుండా ఒక మంచి ఫీలిచ్చే ప్రదేశాలుగా మార్చేదే ఇంటీరియర్ డిజైన్. ఇక్కడ స్పేస్ ప్లానర్గా ఉన్న ప్లేస్ని అద్భుతంగా వాడుకోవడం దగ్గర్నుంచి ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు తీసుకుని మనకు నచ్చినట్టు పనిచేసే స్వేచ్ఛ వరకు ఎన్నో అవకాశాలుంటాయి. మనం ఆడే వీడియో గేమ్స్, చూసే సినిమాల్లో ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే దాని వెనుక ఎంతోమంది ఆర్టిస్టుల కష్టం ఉంటుంది. యానిమేటర్గా క్యారెక్టర్స్కి ప్రాణం పోయడం, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా అసాధ్యమనుకున్న సీన్స్ని క్రియేట్ చేయడం, లేదా గేమింగ్ డిజైనర్గా కొత్త ప్రపంచాలనే సృష్టించడం. ఈ ఫీల్డ్లో క్రియేటివిటీకి అసలు లిమిట్స్ అనేవే ఉండవు. ఆర్ట్ అంటే కేవలం క్రియేట్ చెయ్యడమే కాదు, దాన్ని నలుగురితో పంచుకోవడం కూడా. ఫైన్ ఆర్ట్స్ చదివిన వాళ్లు పెయింటర్గా, శిల్పిగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు. అదే సమయంలో ఆర్ట్ టీచర్గా నెక్స్ట్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయవచ్చు, లేదా మ్యూజియం క్యూరేటర్గా గొప్ప గొప్ప కళాఖండాల కథను ప్రపంచానికి చెప్పొచ్చు. మనం రోజూ చూసే బ్రాండ్ లోగోలు, టీవీ యాడ్స్, వీటన్నింటి వెనుక ఉండే బ్రెయిన్స్ వీళ్లే. గ్రాఫిక్ డిజైనర్గా ఒక బ్రాండ్కి విజువల్ ఐడెంటిటీ ఇవ్వడం, క్రియేటివ్ డైరెక్టర్గా మొత్తం యాడ్ క్యాంపెయిన్ను లీడ్ చేయడం, ఇలస్ట్రేటర్గా కథలకు బొమ్మలతో ప్రాణం పోయడం, ఇలా మీడియా, అడ్వర్టైజింగ్ రంగంలో వీరి పాత్ర చాలా కీలకం. సిల్వర్ స్క్రీన్ మీద మనం చూసే ఆ మ్యాజిక్ ఉంది కదా, దాని వెనుక ఎన్నో క్రియేటివ్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. క్యారెక్టర్స్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం, కథకు తగ్గట్టుగా సెట్ను నిర్మించడం, ఇంకా యానిమేషన్ ద్వారా అద్భుతాలు సృష్టించడం, ఇలా సినిమాలోని ప్రతి ఫ్రేమ్లోనూ వీరి మార్కుంటుంది. ఓకే, ఇన్ని మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. మరి వాటిని అందుకోవాలంటే మన దగ్గర కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ ఉండాలి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. సక్సెస్ అవ్వాలంటే మన క్రియేటివ్ టూల్ కిట్లో కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉండాలి. సృజనాత్మకతకు తోడుగా ఫోటోషాప్, మాయా లాంటి టెక్నికల్ సాఫ్ట్వేర్లపై మంచి గ్రిప్ ఉండాలి. అంతేకాదు, చిన్న చిన్న డీటెయిల్స్ను కూడా గమనించడం, మన ఐడియాలను టీంకి క్లియర్గా చెప్పగలగడం, ఈ స్కిల్స్ అన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ ప్రొఫెషనల్గా రాణించగలం. ఇక ఫైనల్గా అందరి మైండ్లో ఉండే ప్రశ్న డబ్బులు. ఈ ఫీల్డ్స్లో సంపాదన ఎలా ఉంటుంది? కెరియర్ గ్రోత్ ఉంటుందా? ఈ జర్నీలో మనకు దొరికే రివార్డ్స్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. కెరీర్ స్టార్టింగ్లో అంటే ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు సంవత్సరానికి సుమారు 3 నుండి 6 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.
ఇది మనం పనిచేసే ఇండస్ట్రీని, నగరాన్ని బట్టి కొంచెం మారొచ్చు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఎక్స్పీరియన్స్, స్కిల్సు పెరిగే కొద్దీ సంపాదన కూడా ఎలా పెరుగుతుందో చూడండి. ఒక సీనియర్ ప్రొఫెషనల్గా సంవత్సరానికి 10 లక్షలు ఆ పైన కూడా సంపాదించే స్థాయికి ఈజీగా చేరుకోవచ్చు. ఈ ఫీల్డ్లో గ్రోత్కి, అవకాశాలకి ఆకాశమే హద్దు. ఈ రంగంలో ఉన్న ఇంకో సూపర్బ్ విషయమేంటో తెలుసా? ఫ్రీడమ్. కేవలం 9 to 5 జాబే కాదు. ఫ్రీలాన్సర్గా స్వంత ప్రాజెక్టులు చేయవచ్చు. లేదా స్వంతంగా స్టూడియో, బుటిక్ కూడా స్టార్ట్ చేయవచ్చు. అప్వర్క్, ఫైవర్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్తో పనిచేయవచ్చు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కిల్స్కి కేవలం మన దేశంలోనే కాదు, ఫ్యాషన్, సినిమా, గేమింగ్, అడ్వర్టైజింగ్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ప్రపంచం మొత్తం డిమాండుంది. సో సింపుల్గా చెప్పాలంటే, క్రియేటివిటీ అనే స్పార్క్ ఉంటే ఈ రంగాలు మిమ్మల్ని ఒక రెగ్యులర్ జాబ్కి మాత్రమే పరిమితం చెయ్యవు. ఫ్యాషన్, సినిమాలు, గేమింగ్ లాంటి గ్లామరస్ ప్రపంచంలోకి, చివరికి సొంత వ్యాపార సామ్రాజ్యంలో కూడా తీసుకువెళ్తాయి. ఇక ఇప్పుడు మనవంతు. ప్రతి ఒక్కరి సృజనాత్మక ప్రయాణం ఇక్కడ నుండే మొదలవుతుంది. మన ఊహలకు రెక్కలు తొడిగి ఈ ప్రపంచంలో మనదైన ఒక ముద్ర వేయడానికి సిద్ధమా? మరి మనం ఏం సృష్టించబోతున్నాం?